ఏంది విష్ణు విన్యాసం అని సినిమా చేసినావు. ఇట్లా అంటే దేవుళ్ళు గీవుళ్ళు అంతా నెత్తులకు కిరీటాలు గదలు కత్తులు ఇవన్నీ గాంధీవాళ్ళు ఇవన్నీ పట్టుకొని ఉంటారు అతని సినిమా అంతా. ఏముండవు, విష్ణుమూర్తి విన్యాసం కాదు, మన శ్రీ విష్ణు విన్యాసం. శ్రీ విష్ణు విన్యాసం నీ విన్యాసమే, స్వామి విన్యాసం కాదు. ఎందుకంటే అది మిస్టర్ పెన్లం సినిమాలా, మిస్టర్ పెన్లమేనా మిస్టర్ పెన్ ఆ సినిమాలా నియానికైతే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు ఉంటారు, రాజేంద్ర ప్రసాద్ సారు ఆమెను మేడం. ఒకసారి కిందికి పోయి ఎత్తామంటే విన్యాసం చేసిపోతాడు, మళ్ళీ ఆఖరికి కాలు పట్టి ఉంచుతాడు స్వామి. ఏమైంది అట్లా అసంటిది ఏమైనా చేసిండ్రేమో అనుకో, దానికి ఇంకేం సంబంధం ఉండదు. వీళ్ళంతా నువ్వే ఇక లేదు లేదు, ఇప్పుడు సేమ్ మీరు చెప్పినట్టు ఏమంటారు దాన్ని, ఆ పోలిక ఉంటుంది, మిస్టర్ పెళ్ళం పోలిక ఉంటుంది. బట్ అదే అమ్మాయి అబ్బాయి కలవటం, వైఫ్ అండ్ హస్బెండ్, అది కదా రిలేషన్. అవ్వకముందు ఏంటనేది ఈ సినిమా కథ. కానీ కథ ఎవరు చెప్పిండ్రు? డైరెక్టరే కథ రాసుకొచ్చిండా లేకపోతే నువ్వు ఇట్లా బాగానే రాస్తావంట కదా? లేదు లేదు, డైరెక్టర్ రాసుకో. డైరెక్టర్ ఏం పేరు? మారుతి రావు. నాకు మారుతి సార్ తెలుసు. ఆ మారుతి సార్ కాదు, ఈయన కొత్త ఫస్ట్ సినిమా. ఇక్కడికి ఈ పిల్లగాడు మొదలు ఏమైనా చేసిండా? లేదు, ఫస్ట్ సినిమా. మరి ఫస్ట్ సినిమాకి నువ్వు గిన్ని సినిమాలు చేసిన నువ్వు ఇచ్చేసినావా? మరి నేను అందరూ ఫస్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ ఇస్తాను కదా. చూడండి మంచి మంచి పిల్లగా ఉంది. కథ మీ ఎట్లా నమ్మబుద్ధి అయింది నీకు? కథ చూసి చలో బై చేద్దాం రా బై అన్నవా, లేకపోతే నాకైతే ప్రొడ్యూసర్లు ఉన్నారు సార్ ఈ సినిమా కథను అట్టుకొచ్చినా అని చెప్పిండా? లేదు లేదు లేదు, కథ నమ్మాను. ఇలాంటి కథ రాశారంటే మనకి కథ చెప్పే ప్రాసెస్ కొద్ది రోజులు ట్రావెల్లో హ్యాండిల్ చేస్తారు లేదని తెలిసిపోతుంది. బట్ ఫస్ట్ కాబట్టి కొంచెం సపోర్ట్ ఉండాలి. మనం మంచి టెక్నీషియన్స్ని అది ఇచ్చి, కొత్త డైరెక్టర్ కాబట్టి సపోర్ట్ మంచిగా ఇచ్చాం అందరినీ. మంచిగా నేను ఆ బుడ్డ రీల్ చూసేసి వచ్చినప్పుడు ఆ సినిమాలో టీజర్ ఇస్తారు కదా, ఫోన్లు చూపిస్తున్నారు అందరు. ఆ బుడ్డ రీల్ చూసిన చిన్న నవ్వులు ఉన్నదా, మస్తు రోజుల తర్వాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ సారు, మళ్ళీ నరేష్ సారు, అసలు సినిమాలు అన్ని చూస్తాం కదా, అవి అట్లా అనిపించింది. ఆ పిల్లేందితా మీ గిలాస నీ చేతులు పెట్టి నీ ముఖాన్ని జిలకరించి సాల్పాటు నీకు ఇంతనే అన్నట్టుగా. పిల్లది కొంచెం విచిత్రమైన క్యారెక్టర్, బట్ కారణం ఉంటుంది అలా అయిపోవటానికి. కానీ ఆమెనే తాగుతున్నది, సిగరెట్ తాగుతున్నాడు విష్ణు అన్నది. అవును, అమ్మ రామచంద్ర ఇవ్వడానికి మగ పొరలు బయటకి అన్నట్టుగా ముద్దుగా పిలిచింది నేను. అవును అవును, బాగా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్, ధైర్యం ఎక్కువ పిల్లకు. తమ్మి నేను ఇంకొక ముచ్చట అడుగుతామంటున్నా, ఆ పిల్ల నైనిక కదా, సారిక. ఆ పిల్లకి ఆ సినిమాలో కూడా ఉంది, రెండు సినిమాలు. ఆ పిల్ల బాగానే తెలుగు మాట్లాడుతున్నది. తెలుగు ఆమె నేనా? తెలుగు కాదు, కానీ తెలుగు ఇప్పుడు వచ్చేసింది, తెలుగు నేర్చేసుకుంది. సినిమా చేసేటప్పుడు తమ్మి నాకు ఎప్పుడు అనుమానం ఉంటుంది, ఇప్పుడు వాళ్ళకేమో మన ఇంత 4 లైన్లు డైలాగ్ ఇచ్చిర్రు అనుకో, చెప్పనికి రాకపోతే ఏబిసిడీలు వలికిపిస్తారంట మేమా హీరోయిన్లతోటి. అంటే ఒక్కొక్కసారి చిన్నవి ఉన్నప్పుడు అలా పలికిచ్చే అవకాశం ఉంటుంది. బట్ మన దాంట్లో మనది చాలా ఎక్కువ పేజీలు డైలాగులు ఉన్న క్యారెక్టర్. తెలుగు వచ్చు, సో హ్యాపీ. మన తెలంగాణ జస్ట్ బార్డర్ అంటే ఇక్కడ కర్ణాటక ఉన్నది. కర్ణాటకలో చాలా మందికి తెలుగు వచ్చేస్తుంది కాదా? వచ్చేస్తుంది. మీదే ఊరు? ఆంధ్ర. అక్కడనే ఒంగోలేనా? ఒంగోలు కాదు, సినిమాలో ఒంగోలు సినిమా డైరెక్టర్ది ఒంగోలు, అందుకని ఒంగోలు బే స్టోరీ రాసుకున్నాడు ఫస్ట్ స్టోరీ. సో అంటే అక్కడే పుట్టి పెరిగాడు డైరెక్టర్. సో ఆ టౌన్లో పెట్టామన్నమాట షూటింగ్, ఆ సినిమా, ఆ వాతావరణం మొత్తం. అందుకే ఒంగోలు దిక్కు ఎట్లుంటది ఏం కథ ఆడికించి నిన్ను అడిగి వేటపాలెంకి ఇట్లా ఎప్పుడైనా తీసుకుపోయిన తమ్మి? ఒంగోలుకి బీచ్ కాదు అది, ఇట్లా గాడిది రక్తం దాగి ఉరుకుతుంటారు కదా ఒక సినిమాలో, రవితేజ సార్ సినిమాలో. వేటపాలెమే ఊరి పేరు. అటు ఎప్పుడైనా తీసుకుపోయిన మెల్లగా రాన్నది ఇట్లా పోయేసి వస్తామంటారు. నేనేం తీసుకుపోయి, ఎందుకంటే ఆ ఊరు చూసిన తర్వాత మస్తు సార్లు అనిపించింది తమ్మి నాకు. అబ్బకి ఈ ఊరికి పోయి మనం అసలు అవి ఎట్లు ఉరుకుతాయి, మనుషులు ఎట్లు ఉరుకుతారు, వాళ్ళు ఎట్లుంటారు చూడాలనుకున్నా. క్రాక్ సినిమాలో ఉంటారు. నువ్వు గా సినిమాలో త్రివిక్రమ్ సార్ సినిమాలో కూడా చేసినావు, సన్ ఆఫ్ సత్యమూర్తి. మంచిగా 5 లక్షలు కోసమని బేరం పెట్టుకొని అప్పుడు చిన్నప్పుడు కాలేజీలో చేసిన అన్ని తీర్చుకున్నాడు అంటారు కదా, ఆ పత్రం మంచి చేసినావు.
నిజంగా నువ్వు ఈ సినిమాలో ఎంత కోతని లెక్క ఉన్నావో, కోతని లెక్క అంటే మళ్ళీ తిట్టుకొని సావకుండి, కోతని లెక్క అంటే కొచ్చేష్టలు చేస్తే కోతని లెక్కనే అంటారు కదా తను. అబ్బో చిన్న అల్లరోడు కాదు అంటారు కదా, అల్లరోడు. అబ్బో మంచి పదం పట్టుకొస్తుంది. అట్లా అల్లరోని చేతలు చేసినావు కదా నువ్వు. కొన్ని సినిమాలలోనే ఇట్లుంటావు, అస్సలు మాట్లాడవు. బై వీడు మాట్లాడితే బాగుంటారా బయ్య అన్నట్టుగా ఉంటావు. ఈ సినిమాలో అయితే ఏమన్నా మాట్లాడినావు, మంచిగా మాట్లాడినావు. అంటే మీరు ఆంధ్ర కదా, నీకు ఆ భాష ఏమంటారు ఈజీగా వచ్చేసిందా? పర్లే, అన్ని స్లాంగ్లు పర్లే. ఇప్పుడు నా స్లాంగ్ అర్థమైపోతుంది. నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే కదా. అమ్మా మంచి పని చేసిండు, మన వాళ్ళు అందరూ చుట్టుముట్టే ఉన్నారంట విష్ణుకు. కాకపోతే ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరు మరా? సుబ్రహ్మణ్యం గారు అని 2 సినిమాలు చేశారు ముందు, ఇది 3వ సినిమా. రాజమండ్రి నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్, మంచి ప్రొడ్యూసర్స్. మన పైసలు మనకి ఇచ్చేసిండ్రు, ఆ పిల్ల పైసలు పిల్లకి అందరికి ఇచ్చేసారు. ప్రొడ్యూసర్లు పైసలు ఇచ్చేసిండ్రు. 28వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు కదా. మామూలుగా ప్రతి సంవత్సరం 28 ఏముంటది, ఫిబ్రవరి 28 ఉంటుంది. పుసుకుని 29కి ఇట్లా రిలీజ్ చేస్తే మళ్ళీ 4 ఏళ్ళ దాకా ఆ సినిమా ఆ సంవత్సరంలో ఆ రోజు రిలీజ్ అయిందని ఉంటుండే కదా. మీరు రికార్డ్ ఎందుకు ఒక్కరోజు వెనక్కి పెట్టుకొని ముందుకు పెట్టుకోలేదు ఉన్నారు? నేను పుట్టింది కూడా పుసుకుమని ఆడేటే. నా పుసుకుని 29 కొట్టినా నీ బిడ్డ చల్లకుండా పాపం 4 ఏళ్ళకి ఒక్కసారి పుట్టినరోజు. కానీ ఖర్చు తక్కువ మీ నాయనకి, బట్టలు కొనుడు, కేక్ కొనుడు అన్నీ తక్కువ ఉంటుండే. అయ్యో మీ నాయన అంటే మాట్లాడు మర్చిపోయినా. అన్నకు నమస్తే చెప్పు. ఏం పని చేస్తాడు అన్న? బిజినెస్, ఓన్ బిజినెస్. ఎక్కడ, ఏ ఊరు? అమలాపురం దగ్గర. అమలాపురం అంటే విశాఖపట్నము బీచ్. రాజమండ్రి, కాకినాడ. కాకినాడ, అమలాపురం అంటే విశాఖపట్నం దగ్గర. అనకాపల్లి ఉంటుంది. అనకాపల్లి, విశాఖపట్నం బీచ్ పక్కకు ఉండేది అనకాపల్లి. మీరేమో అమలాపురంలో ఉంటారా?